చాలా దురదృష్టకరమైనటువంటి వార్త. పెద్దలు శ్రీ విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అట్లాగే పార్లమెంటరీ పార్టీకి కూడా ఆయన వెన్నెముక లాంటి వాడు. ఆయన వార్త విన్న తర్వాత నిజంగా చాలా బాధాకరంగా నేనైతే చాలా బాధపడ్డాను. నేను ఇంకా ఏ పరిస్థితుల్లో అయినా రాజీనామా సమర్పించాల్సిన వాస్తవాలు ఇంకా నాకు తెలియలేదు. వ్యవసాయం దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ రైతుల్లో వస్తాను. ఏది ఏమైనప్పటికీ కూడా మరలా మా పార్టీ సభ్యుడిని అక్కడ ఎంపిక చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాను నేను. అంచేత మరింత తీవ్రమైన లేనప్పుడు మరి ఇది చాలా దిగ్భ్రాంతి కలిగించినటువంటి వార్త. ఇది ఏ పరిస్థితి అయినా ఎందుచేత ఈ పరిస్థితి వరకు వచ్చారో అనేదే నాకు అర్థం కాదు. వాస్తవం మరి ఏం జరిగిందో ఆయనకి చాలా విచారిస్తున్నాను. మా అందరికీ ఒక మార్గదర్శకత్వం వహించేవారైనా మనకు సలహాలు ఇచ్చేవారు. పార్టీని చక్కగా ముందుకు నడిపించడంలో వేయింబోలు పనిచేసినటువంటి శ్రీ విజయసాయిరెడ్డి గారు లేకపోవడం బాధాకరమైన విషయం. మళ్ళా మీ దగ్గరికి వచ్చి పార్టీపై ఎటువంటి ప్రభావం ఉంటుంది? విజయసాయిరెడ్డి గారు లేని లోటు, పెద్ద లోటే జరిగింది. పార్టీని ఒక క్రమశిక్షణతో నడిపేవాడైనా ఆయన లేని లోటు పార్టీకి మరి తీవ్రమైనటువంటి బాధాకరమైన వార్త. ఇంకెవరైనా పార్టీని వీడే అవకాశం ఉంటుందా? ఇంకా తెలియదు నాకు. అంటే రాష్ట్రంలో అధికారం పోయిన తర్వాత రాజ్యసభలోనే ఖాళీ అయిపోతున్నారు మీ సభ్యులు. సహజంగా అధికారం పోయినప్పుడు ఇటువంటి జరుగుతూ ఉంటాయి. కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది వస్తూ ఉంటారు. ఆ లిస్టు విజయసాయిరెడ్డి గారు వేయలేదు. నేనైతే వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, సహజమే పార్టీ అధికారంలో లేనప్పుడు. కానీ ఆ జాబితాలో విజయసాయిరెడ్డి గారిని వేయలేము. ఒక కీలకమైనటువంటి చక్కన అవగాహన ఉన్నవాడు. ఇంకా లేదండి, వెళ్ళి కలుస్తాను. నిన్నటి నుంచే రాయబారం ఉంది అన్నది సుభాష్ చంద్రబోస్ గారు చేస్తున్నారు అన్నటువంటి వార్తలు కూడా వచ్చాయి. లేదండి, ఇంకా నాకు ఇప్పుడే నేను ఫ్లైట్ ఆగేటప్పటికే అప్పటికే 2 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వైవి సుబ్బారెడ్డి గారి ఒకసారి మాట్లాడుతున్నారు. నేను వెళ్ళిన తర్వాత ఒకసారి కానీ అయిపోయే ఉంటాయి. ఇంకా వెళ్ళి మాట్లాడుతుంది ప్రయోజనం ఉంది కూడా అనుకున్నాను నేను. అయినా వీళ్ళు కలుస్తాను. కేసులు ఒత్తిడి కూటమి ప్రభుత్వం అధికారులు ఆయన కేసులు అదేం కొత్త కాదు. అంటే దాని గురించి నేను అనుకోను. ఉన్న కొత్త దాదాపు 5-6 సంవత్సరాల నుంచి కేసులో ఒత్తిడి పడుతున్నారు. దాన్ని సడన్గా మరి ఎందుకు నేను తీసుకున్నానని తెలియదు. కేసులు ఉన్నాయి, ఏమున్నాయి వరుసగా నేతలంతా పార్టీని పెడుతున్నారు. ఎట్లా మీ పార్టీని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? ఎటువంటి ఇవన్నీ సహజమేనండి. ఏ పార్టీ అయితే మనలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఆయన కూడా వరుస కట్టలేదా? ఏ పార్టీలో ఉంటాయి ఇవన్నీ కూడా. అవన్నీ బాగవలసిన అవసరం లేదు. కానీ దీని గురించి అయితే బాగా పొరపాటును కూడా వెళ్ళను నేను. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను.